హబీబీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను. ఇక్కడ బ్లాక్ కార్ చూస్తున్నారు కదా, అసలు అది అక్కడ ఎందుకు ఉంది అని నాకు డౌట్ కొట్టేస్తుంది. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఫ్లైట్ ఫ్రంట్ వీల్ గేర్ పాడైపోతుంది ల్యాండింగ్ టైంలో. అప్పుడు ఒక బ్లాక్ పికప్ ఇలాంటిదే రన్వే పైన దూసుకుంటూ వెళ్తే పైలట్ ఫ్లైట్ ఫ్రంట్ పార్ట్ కార్ పైన ల్యాండ్ చేస్తాడు. బహుశా అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా వచ్చినప్పుడు ఈ కార్ని యూస్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఎవరికీ సంబంధం లేకుండా ఇంత మూల పెట్టేశారు దీన్ని. అంటే రన్వేకి దగ్గరలో ఉంది కాబట్టి బహుశా దాని గురించి యూస్ చేస్తారేమో అనుకున్నాను. ఇక్కడ ఈ ప్లేస్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది. చిన్న రన్వేలాగా కనిపిస్తుంది. మధ్యలో చిన్న కాలువలాగా భలే ఉంది. వర్షం పడితే వాటర్ అంతా కూడా ఇందులోకి వచ్చే విధంగా దీన్ని పెట్టారేమో. ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో అన్నీ ఎక్కడికి వెళ్తాయో తెలియదు. మరి మొత్తం హైదరాబాద్లో ఎన్ని రన్వేస్ ఉన్నాయో అన్ని రన్వేస్ తిప్పేస్తున్నారు. ఎటు చూసినా అవే ఫ్లైట్స్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. ఇక్కడ దగ్గరలో ప్రైవేట్ జెట్స్ అన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి. ఆ మూల చూడండి ఎంత పెద్ద ఫ్లైట్ ఉందో. అంత పెద్ద ఫ్లైట్ ఏంటో మరి క్లియర్గా కూడా కనిపించడం లేదు. అయ్యో, నేను మిస్ అయిపోయానే ఆ ఫ్లైట్ని, వీడియో తీయలేకపోయాను. నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను కదా, ఆ ఫ్లైట్ రైట్ సైడ్ ఉండి ఉంటుంది. అందుకే నాకు ఆ ఫ్లైట్ కనిపించలేదు. ఎన్ని ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయో చూడండి. ఎక్కడో అక్కడక్కడ ఎయిర్ ఇండియా కనిపిస్తుంది. ఇంకా తిప్పింది చాలరా బాబు, ఇక ఆపేసేయి, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పాలని ఉంది. మొత్తానికి వచ్చేసాము. నేను చాలా రిచ్ అని వీడికి తెలిసిపోయిందేమో. ఏసీ వాక్వే బ్రిడ్జ్ అరేంజ్ చేయకుండా బస్ దగ్గరికి తీసుకువచ్చి ఆపేశాడు. ఇప్పుడు ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్కి మళ్ళీ బస్సులో వెళ్ళాలి. ఫ్లైట్లో నుండి దిగడానికి తెచ్చిన జారెడ్ వల్ల చూడండి ఎలా ఉందో. అది చూస్తేనే తెలిసిపోతుంది నేను ఎంత పేదరికంలో ఉన్నానో. ఆ బస్ వాడు మళ్ళీ ఎయిర్పోర్ట్ అంతా తిప్పి తిప్పి లాస్ట్కి గేట్ దగ్గరికి తీసుకువెళ్తాడు.